మానవుడు ఆరోగ్యంగా మనుగడ సాగించడానికి విటమిన్ల అవసరం ఎంతో ఉందన్నమాట. విటమిన్ల యొక్క పాత్ర, మానవుడు ఆరోగ్యంగా ఉండడానికి విటమిన్ల యొక్క పాత్ర గురించి తెలుసుకుంది. విటమిన్ సూక్ష్మ పోషకాల జాబితాలు ఇచ్చారన్నమాట. విటమిన్ లోపం వల్ల అనేక వ్యాధులు సంభవిస్తాయి. ఆ వ్యాధులు బాధపడకుండా ఉండాలంటే విటమిన్ పుష్కలంగా లభించే ఆహారాన్ని మనం నిత్యం తీసుకోవాలన్నమాట. ఎన్ని విటమిన్లు ఉన్నాయో చూస్తుంటే విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే అనేవి ఉన్నాయన్నమాట. ఇవి ఒక్కో దాని గురించి చూద్దాం. విటమిన్లు జీవ సంబంధిత పదార్థాలు అన్నమాట. ఇవి మన శరీరానికి తక్కువ పరిమాణంలో అవసరమయ్యే సూక్ష్మ పోషకాలు. విటమిన్ అనే పదం లాటిన్ పదం నుంచి వచ్చిందన్నమాట. పోలాండ్ దేశం చెందిన కశ్మీర్ ఫంగస్ జీవి పెరుగుదలకు ఆరోగ్యంగా ఉండడానికి అత్యంత అవసరమైన అనుబంధ ఆహార కారకాలతో విటమిన్ని నిర్వచించారు. తర్వాత విటమిన్లు అనే అమైన్లు కాదని గుర్తించారు అన్నమాట. అందువల్ల విటమిన్స్లోని ఈని తొలగించి ప్రస్తుతం విటమిన్గా పిలుస్తారన్నమాట. స్వయం శక్తిని ఉత్పత్తి చేయడంలో కానీ, దేహ నిర్మాణంలో కానీ తోడ్పడే శక్తి ప్రసరణ, జీవక్రియ నియంత్రణలు ముఖ్య పాత్ర వహిస్తున్నాయి ఈ విటమిన్లు. కొన్ని విటమిన్లు సహజ ఎంజైమ్గా పనిచేస్తున్నాయన్నమాట. విటమిన్ లోపల న్యూనత వ్యాధులు కలుగుతున్నాయన్నమాట. మన శరీరానికి విటమిన్లు 2 రకాలుగా అందుతున్నాయి. మనం తీసుకున్న ఆహారం ద్వారా జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా విటమిన్లను గ్రహిస్తున్నాయి. విటమిన్లను 2 రకాలుగా వర్గీకరించారన్నమాట. కొవ్వులో కరిగే విటమిన్లు, నీటిలో కరిగే విటమిన్గా ఇచ్చారన్నమాట. ఏడిఈకే విటమిన్లు ఈ శోషణ చెందడానికి పైచిరసం అవసరం అన్నమాట. ఇక విటమిన్ ఏ, ఈ రసాయన నామం రెటినాల్. విటమిన్ ఏను యాంటీ జిఫ్తాలిన్గా పిలుస్తుందన్నమాట. విటమిన్ ఏ మొక్కల్లో బిరోకోటిన్ రూపంలో ఉంటుందన్నమాట. కాలేయ పేగుల్లో బీరాకోటిన్ విటమిన్గా ఏగా మారుతుంది. విటమిన్ ఏ లోపం వల్ల రేచీకటి ఇలాంటి కళ్ళ కలకలు ఇలాంటివి కూడా వస్తాయన్నమాట. శుక్లపట్టం పొడిబారడం, చత్వారం ఇలాంటివి కూడా విటమిన్ ఏ లోపం వల్ల వస్తాయన్నమాట. ఆకుకూరలు, క్యారెట్, టమాటా, గుమ్మడికాయ, బత్తాయి, మామిడి, మాంసము, చేపలు, గుడ్లు, కాడు చేపలు, షాక్ చేపల నుంచి విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుందన్నమాట. రోజువారీగా ఈ విటమిన్ 750 మిల్లీగ్రాములు ఉండాలన్నమాట. ఇక విటమిన్ డి రసాయన నామం కార్సిఫెనాల్ అన్నమాట. సూర్యరశ్మి అతినేత కిరణాల చర్మం ద్వారా విటమిన్ డి వస్తుందన్నమాట. అన్నవాహిక నుంచి కాల్షియం, ఫాస్ఫరస్ని ఎక్కువగా గ్రహించి ఎముకలు ఏర్పడడానికి, గట్టిపడడానికి ఈ విటమిన్ డి వాడుకుంటారు. దంతాలు ఆరోగ్యంగా ఉండడానికి కూడా విటమిన్ డి అవసరం అన్నమాట. విటమిన్ డి3గా విటమిన్ డి లోపం వల్ల పిల్లలు రెటిక్స్, పెద్దలు ఆస్టియోమైలిస్ అనే వ్యాధులు అవుతున్నాయి. దీని వ్యాధి పక్కటెముకల్లో బడిపిలు ఏర్పడతారన్నమాట. ఇది కాలేయము, గుడ్లు, వెన్న, కాడు చేపల నుంచి విటమిన్ డి బాగా వస్తుందన్నమాట. ఇక విటమిన్ ఈ రసాయనము యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది అన్నమాట. బ్యూటీ విటమిన్గా కూడా విటమిన్ ఈని పిలుస్తారు. విటమిన్ డిని పిలుస్తారన్నమాట. బీజకోశాలు క్రియాశీలంగా ఉండడంలో ప్రముఖ పాత్ర వహిస్తారన్నమాట. ముఖ్యంపై మరదలు రాకుండా ఉండడానికి కూడా విటమిన్ ఈ ఉపయోగపడుతుంటారు. ముఖంపై మరదలు రాకుండా ఉండడానికి విటమిన్ ఈ బాగా ఉపయోగపడుతుంది. బొప్పాయి, సోయా చిక్కుడు, పొద్దుతీగుడు, బాదము, కివి పండ్లలో, ఆకుపచ్చ కూరగాయలను, ఆకుకూరలో కూడా విటమిన్ ఈ లభిస్తుంది అన్నమాట. కండరాల క్షీణత, రక్త కణాలు విచ్ఛిన్నం అవ్వకుండా, పురుషులు వందత రాకుండా, స్త్రీల ఋతుస్రావం, గర్భస్రావం వంటి సమస్యలు తలెత్తకుండా విటమిన్ ఈ కాపాడుతుంది అన్నమాట. విటమిన్ కే ఇది రసాయనము విటమిన్ K1, విటమిన్ K2 అనే 2 రకాలుగా ఉంటుంది అన్నమాట. రక్త స్కందలు అవసరమైన ప్రోటోజోన్ ఏర్పడిన రక్తం కట్టడం ముఖ్య పాత్ర విటమిన్ కే నిర్వహిస్తుంది అన్నమాట. ఇక విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్లు అన్నమాట. విటమిన్ ఏ, డి అటు గురించి తెలుసుకున్నాం. ఇందులో సపరేట్గా బి కాంప్లెక్స్ విటమిన్లు ఉన్నాయన్నమాట. విటమిన్ B1, B2, B3, B5, B6, B7, B11 అనే విటమిన్లు ఉన్నాయన్నమాట. విటమిన్ B1 పాలిషస్ బియ్యంలో B1 విటమిన్ లోపించి ఉంటుంది అన్నమాట. అందుకనే నాడీ వయసు పెరుగుదలకు సరిగా పనిచేయడానికి విటమిన్ B1 అవసరం. దీని లోపల బెరిబెరి అనే వ్యాధి కలుగుతుందన్నమాట. పెద్దల్లో పిల్లల్లో పెరుగులు తగ్గదని ఆకలి తగ్గించడం జరుగుతుందన్నమాట. ఇక విటమిన్ B2లోని ఎల్లో విటమిన్ అని కూడా అంటారన్నమాట. B2 విటమిన్, ఎల్లో విటమిన్ కూడా అంటుంటారు. ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండడానికి కారణం విటమిన్ B2లే. నోటి మూలలో పగలడానికి కూడా ఇదే కారణం. పెదవులు పొడిగా మారడం, నోటి మూలలు పగలడం, నాలుగు ఎర్రగా మారిపోవడం, ముక్కు చెవులపై పొలుసులు లేని జిగటుగా ఉండడం ఈ విటమిన్ బిలో తృణధాన్యాలు, నూనె గింజలు, కాయగూరలు, పాలు, మాంసం, గుడ్లు లభిస్తుందన్నమాట. ఇక విటమిన్ B3
చర్మ వ్యాధులు, నీళ్ళవేడి వచ్చిన జ్ఞాపకం తగ్గిపోయి చర్మ పాలు పొడిపోయిన బాధ నుంచి రక్షిస్తుంది అనమాట. ఇక విటమిన్ B5 కూరగాయలు, కాలేయం, గుడ్లు మానుతుంది అనమాట. దీని లోపల అరికాల మంటలు, పెరుగుదల మందించిన వెంట్రుకలు రావడం, ఆర్థరైటిస్ వస్తాయన్నమాట. ఇక విటమిన్ B6 పేగుల్లో సూక్ష్మక్రిములు కాబట్టి పెద్దలు దీని లోపం ఉండదు అనమాట. చిన్నపిల్లల్లోనే వస్తుంటుంది ఎక్కువగా విటమిన్ B6 లోపం. గోధుమ, దంపుడు బియ్యం, సోయా చిక్కుడు, మాంసం, గుడ్లు, కాలేయంలోని విటమిన్ B6 లభిస్తుంది. ఇక విటమిన్ B7 దీన్ని హెచ్ విటమిన్ కూడా అంటారు అన్నమాట. రసాయన నామం ఇది అన్నమాట. పచ్చిగుడ్లోని ఉంటుందన్నమాట. కండరాల నొప్పులు, అలసట, నాడీ మండల తేడాలు సంభవించడం, మానసిక రుగ్మత, రక్తం కొలెస్ట్రాల్ అధికం అవడం, ఆకలి మందించడం ఇలాంటివన్నీ విటమిన్ B7 వల్ల లోపం కలుగుతాయి అన్నమాట. చేపలు, మాంసం, సోయా చిక్కులు ఎక్కువ లభిస్తుంది. విటమిన్ B11 ఇది విటమిన్ M అని కూడా అంటారు అన్నమాట. విటమిన్ B11 ఎల్లాప్రగడ సుబ్బారావు కనుక్కున్నారట. విటమిన్ K లోపం వల్ల రక్తస్కందన ఆలస్యం అవుతుంది. ఫలితంగా చిన్న గాయాల వల్ల కూడా అధికంగా రక్తస్రావం జరుగుతుందన్నమాట విటమిన్ K లోపం వల్ల. ఇక కాలీఫ్లవర్, క్యాబేజీ, గుడ్లు వల్ల విటమిన్ K లభిస్తుంటుంది. ఇక నీటిలో కరిగే విటమిన్లు ఏంటంటే విటమిన్ B, C నీటిలో కరుగుతాయి. ఇవి పేగులో నేరుగా రక్తం శోషణ చెందుతాయి కాబట్టి వివిధ భాగాలు రవాణా అవుతాయి అన్నమాట విటమిన్లు. ఈ విటమిన్ B ఈ విధంగా విటమిన్లు మన శరీరానికి ఎంతో జీవక్రియలు సరిగ్గా పనిచేయడానికి విటమిన్లు ఎంతో అవసరం అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.